బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పెద్దపల్లి నియోజకవర్గవాసి నల్ల మనోహర్ రెడ్డి రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలైనారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి నియోజకవర్గంలోని జూలపల్లి మండలం కోనరావుపేటకు చెందిన నల్ల మనోహర్ రెడ్డి బుధవారం రోజున సాయంత్రం 6:30 గంటల సమయంలో కోనరావుపేట నుండి హైదరాబాద్కు తన నివాసానికి వెళ్తుండగా ప్రజ్ఞాపూర్ వద్ద ఓ ద్విచక్ర వాహనాన్ని అదుపు తప్పించడంతో గోడకు ఢీకొని కారు పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నల్ల మనోహర్ రెడ్డి తలకు చేతికి గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఆయన్ను హైదరాబాద్ ఆసుపత్రికి తరలించి తదనంతరం బేగంపేట తన సొంత నివాసంలోకి తరలించినట్లుగా స్థానికులు తన బంధువులు పేర్కొంటున్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన సెకండ్లలో బెలూన్లు ఓపెన్ కావడంతో భారీ ప్రమాదమే తప్పిందని, లేదంటే మరోలా ఉండేదంటూ స్థానికులు పేర్కొన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా ఉంటూ కేటీఆర్కు ముఖ్య అనుచరుడిగా పేరొందిన నల్ల మనోహర్ రెడ్డి రోడ్డు ప్రమాదానికి గురి కావడం తగు విచారకరమని బీఆర్ఎస్ శ్రేణులు పెద్దపల్లి పట్టణంలో చర్చించుకుంటున్నారు.